అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎల్బీ స్టేడియంలో ఒక సవాల్ విసిరిండు. ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించిండు. కేటీఆర్ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ పక్కన ఒక కుర్చీ పెట్టిండు. మీరు సవాల్ విసిరు, నేను సవాల్ స్వీకరించిన, చర్చకు రమ్మని చెప్పిర్రు, చర్చకి వచ్చిన మీరు కూడా చర్చకు రండి, మనం చర్చించుకుందాం, ఇక్కడే మాట్లాడుకుందాం. రైతు సమస్యలు, రైతులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగున్నారా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంచిగున్నారా? రైతు రాజ్యం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వచ్చిందా, రైతు రాజ్యం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిందా? మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడుకుందాం. రైతుల సమస్యలు మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన మనం చర్చ పెట్టుకుందాం రండి అని చెప్పి కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరించిండు. కేటీఆర్ ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాడు. అక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రాలే. ఆయన చెప్పాల్సిన అన్ని చెప్పిండు, పోయి ఢిల్లీలో పడ్డాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి. ఆయన ఏం మాట్లాడిండు, ఆయన విసిరినటువంటి సవాల్ కేటీఆర్ ఎట్లా స్వీకరించిండు అనేది కూడా ఈ వీడియో చూపించిన తర్వాత మనం వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీరు చూడుర్రి. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వర్షన్. ఆయన ఏమన్నాడు, సవాల్ విసిరేండు, రైతు రాజ్యం మా పరిపాలనలోనే వచ్చింది, చర్చకు రండి చూసుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళిర్రు. కేటీఆర్ గారు నెక్స్ట్ డేనే, రేవంత్ రెడ్డి సభ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రండి, మనం మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ 8వ తారీఖు 11ంటికి ప్రెస్ క్లబ్లో ఉంటా అని చెప్పి ఎగ్జాక్ట్లీ 11ంటికి ఆయనే ప్రెస్ క్లబ్లో ఉన్నాడు. కేటీఆర్ పక్కన రేవంత్ రెడ్డి గారికి ఒక కుర్చీ పెట్టినారు. మీకు కనబడుతుంది, కేటీఆర్ పక్కన రేవంత్ రెడ్డి గారికి కుర్చీ పెట్టిరండి, ఇక్కడ కనబడుతుంది కుర్చీ. చర్చకు మేము వచ్చినాం, చర్చకు మేము వచ్చినాం, చర్చకు మేము వచ్చినాం, చర్చకు మేము వచ్చినాం. ఇంకోటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేటీఆర్ ఇక్కడ పక్కన చీఫ్ మినిస్టర్ కోసం ఒక కుర్చీ పెట్టిరు, ఒక కుర్చీ ఉంచిరు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తాడా రాడా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కేటీఆర్ ఇంకో మాట కూడా చెప్పిండు. కేటీఆర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోతే, ఆయన ఢిల్లీలో ఉన్నాడని చెప్తా ఉన్నారు, ఒకవేళ ఆయన రాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే రండి, చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, మీరు రండి అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. పోనీ ఇప్పుడు ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినంటే ప్రెస్ మీట్లు కూడా పెట్టి మాట్లాడలే. పోనీ ఏమైనా మీటింగ్లు పెట్టినా అంటే మీటింగ్ లేదు, లేకపోతే కేటీఆర్ అక్కడికి పోయిండు, అది లేదు ఇది లేదు, ఇప్పుడు ఏం లేదు. ఇక కేటీఆర్ సోమాజిగూడకు పోయిండు. ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు నోరు అసలు తెరిచే పరిస్థితి లేదు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు అంతే. ఒక్క నాయకుడు మాట్లాడే పరిస్థితి లేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రండి అని చెప్పి సవాల్ విసిరినప్పుడు, ప్రతిపక్షం వాళ్ళు సవాల్ స్వీకరించి రెడీ అన్నప్పుడు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలి కదా. రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీ ఉంటే, ప్రభుత్వ పరిపాలన అద్భుతంగా ఉంటే మరి పోవాలి కదా, చర్చకు నిరూపించుకోవాలి కదా, నిజాయితీని నిరూపించుకోవాలి కదా. మా పరిపాలనలోనే రైతు రాజ్యం వచ్చింది అని అన్నప్పుడు నిరూపించుకునే బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటుంది కదా. మరి ఎందుకు పోలే అంటున్నా, పోకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు రేపటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్తాడు, నేను ఢిల్లీకి పోయిన సందు చూసి కేటీఆర్ సవాల్ స్వీకరించిండు, నేను ఢిల్లీకి పోతాను కేటీఆర్ ముందే తెలుసు, అందుకే ఆయన సవాల్ స్వీకరించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను లేని టైం చూసి ఆయన మీటింగ్ పెట్టిండు, నేను లేని టైం చూసి చర్చకు వచ్చిండు, నేను ఉంటే అంత ధైర్యం ఉంటుందా, అంత సీన్ ఉంటుందా అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చు. అట్లా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ ఎండక గొడుగు పట్టేటటువంటి అలవాటు ఉంటుంది కదా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు, అందరికీ అంటలేను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల వల్ల ఇక కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బాగా కష్టపడి అధికారంలో తీసుకొస్తే కార్యకర్తలకు పదవులు లేవు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు పదవులు లేవు, బీఆర్ఎస్ నుండి పోయిన వాళ్ళకి, బీజేపీ నుండి పోయిన వాళ్ళకి, అసలు కాంగ్రెస్కి సంబంధం లేనటువంటి లీడర్లకు అనేకమైనటువంటి పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎంతసేపు పొద్దున్న లేస్తే అడుగులకు మడుగులు వచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్లకు మాత్రమే పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చక్కగా పదవులే రాలే. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి జమాన్లో చెప్పిరు, ఇప్పటిదాకా లేదు. సంవత్సరం అవుతుంది పార్లమెంటు ఎన్నికలు అయిపోయి, మరి ఏమైంది, ఇంకెప్పుడు ఇస్తారు? సో కేటీఆర్ చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేసి అందుకే ఇక పక్కన కూర్చోబెట్టిండు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తాడేమో, చర్చ పెట్టుకోవాలని అనుకున్నారు కానీ ఆయన చర్చ లేదు, కథ లేదు, కార్ఖానా లేదు, ఆయన వచ్చే పరిస్థితి లేదు, అయ్యే పరిస్థితి లేదు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ కేటీఆర్, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుర్చీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు రండి అన్నాడు కదా, అందుకే వాళ్ళు చర్చకు రెడీ అయ్యారు. చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పిండు. సీన్ కట్ చేస్తే చర్చ లేదో కథ లేదు, ఆయన అసలు వచ్చే పరిస్థితి లేదు, లేదంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఆయన అదే చెప్తాడు. మీరు చూడు, నేను లేని టైం చూసి కేటీఆర్ చర్చ పెట్టినని చెప్తాడు. కాంగ్రెస్ లీడర్లు కూడా అదే చెప్తారు. చూడు మీరు, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుర్రు, ఓపెన్గా మాట్లాడుతుర్రు, మా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతారని తెలిసి కేటీఆర్ ఇదంతా డ్రామా చేసిన పొలిటికల్ స్టంట్ అంటుర్రు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నప్పుడే, అసలు రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీకి బయలుదేరినప్పుడే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, చర్చకు నేను రెడీ, 72 గంటల సమయం ఇస్తున్నా, మంగళవారం రోజు కరెక్ట్ 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనం మాట్లాడుకుందామని చెప్పిర్రు. నిన్నగాక మొన్ననే సోమాజిగూడ బుక్ చేసినటువంటి ప్రెస్ క్లబ్ బుక్ చేసిన ఆ రసీదు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇక మేము ఆల్రెడీ బుక్ చేసినాం రండి అని చెప్పి. ముఖ్యమంత్రి వచ్చే పరిస్థితి లేదు. పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్, ఒక్క మంత్రి అయిన వచ్చిండా, ఒక్క ఎమ్మెల్యేనే సవాల్ స్వీకరించిండా? మరి సవాల్ అయితే వాళ్ళే కదా విసిరింది, స్వీకరించింది బీఆర్ఎస్ వాళ్ళు కదా. మరి మేము సవాల్ విసిరినాము, వాళ్ళు స్వీకరించారు, మరి మన పరువు పోతుంది పోదామని చెప్పి ఒక్క నాయకుడు అని వచ్చిండా? రాలే, మాట్లాడే పరిస్థితి లేదు. సో గిట్లుంది ఇలా కథ. ఏం చెప్తాం ఇక కాంగ్రెస్ పార్టీ కథ. కేటీఆర్ ఏమని మాట్లాడినది కూడా మనం చర్చించుకోవాలి. కేటీఆర్ ఏం చెప్పిండో. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెట్టేటువంటి కూర్చోండి, రేవంత్ రెడ్డికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి కూర్చోబెట్టినారు. ఏది ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. కేటీఆర్ ఏం చెప్పిండు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి బయలుదేరినటువంటి విజువల్స్ ఇవి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు పోయేటప్పుడు కేటీఆర్ ఏం చెప్పిండో ఒకసారి వినాలి. ఇది వినండి మీరు ఫస్ట్. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టే మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. చెప్పినట్టుగానే కొడంగల్లో, ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై, మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారండి. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు, ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విన్నారు కదా, గట్ల కూడా వాళ్ళు చర్చించడానికి రెడీగా లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పిండు, మల్లికార్జున ఖర్గే సార్ వచ్చిండు కాబట్టి ఖర్గే సార్ ముందు ఇక నేను నిరూపించుకోవాలి, నేను బలమైన లీడర్, బలమైన ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పించుకోవాలి అనే ఆలోచనతో ఎట్లనో అట్లా గట్టిగా మాట్లాడిండు, సవాళ్ళు విసిరిండు. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా
నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, నేను ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ అధికారంలో లేదనుకుంటున్నా ఏమో, ఆయన ముఖ్యమంత్రి అనే విషయం ఆయన మర్చిపోతున్నాడు. వాస్తవానికి ప్రతిపక్షం వాళ్ళు సవాలు విసురుతారు, ప్రతిపక్షం వాళ్ళు చర్చకు రండి అని చెప్తారు. అధికార పార్టీని డిఫెన్స్లో పెట్టడానికి, అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టడానికి ఏదో ఒక రకంగా వాళ్ళు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదంతా సీన్ రివర్సు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీని సవాల్ విసురుతాడు, ప్రతిపక్షం వాళ్ళు సవాల్ స్వీకరిస్తారు, ప్రతిపక్షం వాళ్ళు చర్చకు పోతారు, ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీకి పోతాడు. గమ్మత్తుంది కదా కథ. మరి ఎందుకు చెప్పాలి, ఎందుకు ఢిల్లీకి పారిపోవాలి? ఇప్పుడు కేటీఆర్ వర్షన్ అదే, ఢిల్లీకి పారిపోయిండు అని చెప్పి చెప్తున్నారు. అలా స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దీంట్లో స్లోగన్స్ ఇస్తున్నారు. కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో స్లోగన్లు కొద్దిసేపు ఇట్లా వేయరండి చర్చకు పోతే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నాడు. కీలకమైనటువంటి మీటింగ్ నడుస్తూ ఉందట ఢిల్లీలో. మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎట్లా చేద్దాం, జిహెచ్ఎంసీలో పరిస్థితి ఏంది, నామినేటెడ్ పదవులు ఎవరికి ఇద్దాం, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎవరికి ఇద్దాం, లేకపోతే ఇంకా మిగిలిపోయినటువంటి మంత్రి పదవులు ఎవరికి ఇద్దాం, గ్రామ పంచాయతీ ఎన్నికలలో పరిస్థితి ఏందనేది చర్చనట. ఇప్పుడు రైతుల గురించి చర్చ పెట్టుకుందాం అన్నాడు, రైతు రాజ్యం ఎవరిది వచ్చిందో అన్నాడు. అవన్నీ చెప్పి ఇప్పుడు ఢిల్లీలో పడ్డాడు పోయి. వాళ్ళే స్లోగన్స్ ఇస్తున్నారు. సోమాజిగూడలో కేటీఆర్, ఢిల్లీ వారిపైన రేవంత్ అంటారు బీఆర్ఎస్ పార్టీ నాయకులే. కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి చర్చకు రండి, చర్చకు రెడీ అన్నాడు, ఆయనతో ఢిల్లీలో ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా పోయిదే అంటే వాళ్ళు కూడా పోలే. చూద్దాం ఏం జరగబోతుంది, మరి ఈ చర్చ ఏడు దాకా పోతుందో, ఏం జరుగుతుందో. సో కాసేపట్లో కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉంది. చూడాలి ఏం మాట్లాడుతారు ఏందనేది. ఆయన మాట్లాడినటువంటి మాటలపైన మరో వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం, చూద్దాం.